నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పేర్ని నాని ఏమీ తెలియనట్లు అమాయకుడిలాగా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆయన మహాత్మా గాంధీ వారసుడిలాగా ఆయన అసలు ₹1 కూడా తిన్నట్లు అసలు సవాల్ విసురుతాడు. ఎవరైనా కనుక నేను కనుక ₹1 తిన్నట్లు కనుక నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు వేస్తాడు. కానీ చేసేవన్నీ ఎలాంటి పనులు చూడండి. రంగనాయక స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములను 5 ఎకరాల 33 సెంట్లను ఇప్పుడు కాదు 2007లోనే కొట్టేశాడు. 2007లో 5 ఎకరాల 33 సెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ భూములను తన అనుచరుల పేరు మీద రాయించుకొని దానిని 2011లో కొన్నట్లు డాక్యుమెంట్స్ సృష్టించి దాన్ని 2022 డిసెంబర్ 12వ తారీఖున అదేవిధంగా 2023లో వాళ్ళ భార్య మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తిరిగి రాయించుకున్నాడు. సో ఏం చేశాడంటే రంగనాయక స్వామి ఆలయానికి సంబంధించినటువంటి 5 ఎకరాల పొలం ఏదైతే ఉందో ధూప దీప నైవేద్యాల కోసం ఏలం వేస్తా ఉన్నామని చెప్పి వీళ్ళే ఒకటి సృష్టించి ఆ 5 ఎకరాల పొలాన్ని అయితే కొట్టేయడం జరిగింది. ఇది ఆ 5 ఎకరాల పొలం. సో ఈ 5 ఎకరాల పొలంలో మధ్యలో హై టెన్షన్ వైర్ ఒకటి ఆ విద్యుత్ శాఖకు సంబంధించి ఉండడంతో దాన్ని ఎవ్వరూ కొనరని చెప్పి ఇతనే వాళ్ళ అనుచరులతో కొనిపించి వేలం పాటలో పాడించి కొనుక్కున్న తర్వాత తిరిగి వాళ్ళ భార్య పేరు మీద కుటుంబ సభ్యుల మీద రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ పేర్ని నాని. చూడండి, పేర్ని నాని ఆలయానికి భూమంతర్ అనుచరుల పేరుతో 5.33 ఎకరాలు చౌకగా కొట్టేసినటువంటి వైనం. సో పేర్ని నాని గురించి మిగతా నియోజకవర్గాల ప్రజలకు తెలియకపోవచ్చుగాక, కానీ బందర్లో మాత్రం పేర్ని నాని ఎంత 420 పనులు చేశాడో అందరికీ తెలుసు. కాబట్టి కొల్లు రవీంద్ర గారికి వచ్చినటువంటి మెజారిటీ కూడా వాళ్ళ కొడుక్కి రాలేదు. జస్ట్ డిపాజిట్ గల్లంతయ్యేది మిస్ అయ్యింది. మచిలీపట్నంలోని రంగనాయక స్వామి ఆలయ భూములను మాజీ మంత్రి వైకాపా నాయకుడు పేర్ని నాని పక్కా పథకం ప్రకారం కారు చౌకగా హస్తగతం చేసుకున్నారు. 2007లో అంటే ఎప్పుడు మహానేత అంటారు కదా, మహానేత వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడే కొట్టేశాడు ఈయన. 2007లో కొట్టేసి అంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కొట్టేసి కొడుకు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయించుకున్నాడు. ఇక్కడ చూడండి, 2007లో పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగనాయక స్వామి ఆలయానికి ధూప దీప నైవేద్యాల కోసం భూముల అమ్మకం అంటూ నాటకానికి తెరతీశారు. కావాలనే విలువైన భూములను కారు చౌకగా కొట్టేసేందుకు పావులు కదిపారు. నాటి దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో దేవాదాయం లేదు, ధర్మాదాయం లేదు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కనపడిన వాళ్లకు కనపడినట్లంతా రాసి చేశాడు. అందులో భాగంగా 5 ఎకరాల 33 సెంట్లు ఆ రంగనాయక స్వామి ఆలయానికి సంబంధించినటువంటి విలువైన భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని పేర్ని నాని కొట్టేశారు. ఏ విధంగా కొట్టేశారు చూడండి. బైపాస్ రోడ్ లోని దేవుడి చెరువు వద్ద RS నంబర్ 197లో ఉన్నటువంటి 5.33 ఎకరాల ఆలయ భూముల అమ్మకానికి 29/3/2007న వేలం వేయించి మరీ తక్కువగా కొనుగోలు చేశారు. మచిలీపట్నం బైపాస్ రోడ్ లోని ఈ దేవాదాయ భూముల్లో నుంచే హై టెన్షన్ విద్యుత్ లైన్ ఉండడంతో ఎవరైనా కొనుగోలు చేస్తే మళ్ళీ వాటిని అమ్ముకోలేరంటూ పేర్ని నాని వర్గం అప్పట్లో ప్రచారం చేసింది. వేలం పాట వేశారు. వేలం పాట వేసేకి ముందు ఆ భూమిలో హై టెన్షన్ వైర్లు ఉన్నాయని అది ఎట్టి పరిస్థితుల్లో తొలగించరని చెప్పి ఎవరైనా కొనుక్కుంటే దాన్ని తిరిగి ఎవరికి అమ్ముకోలేరని చెప్పి ఒక పుకార్ లాంటిది సృష్టించి ఆ ల్యాండ్ను కారు చౌకగా రంగనాయక స్వామికే శటగోపం పెట్టి పేర్ని నాని 5 ఎకరాల 33 సెంట్లు కొట్టేశాడు. సో ఆ పేదల యొక్క ఆ రేషన్ బియ్యాన్ని దోచుకున్నాడు. ఈ విధంగా ల్యాండ్ కనపడిన చోటంతా బందర్లో ఖాళీ జాగా కనపడితే పాగా వేసేసేవాడు. ఆయన తెలివిగా ఆయన పేరు మీద కాకుండా కబ్జా చేసేటప్పుడేమో లేదా తక్కువ ధరకు కొనేటప్పుడేమో అనుచరుల పేర్లు రాయించి అనుచరుల దగ్గర నుంచి చాకచక్యంగా మంచి టైం చూసి తిరిగి భార్య మీదనో అదేవిధంగా కుటుంబ సభ్యుల మీదను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. సో దొంగతనం చేస్తే దొరకకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి స్కీమ్ అయితే వేశాడు. కానీ పాపం పండింది. రంగనాయక స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములు కాబట్టి దేవుడు కన్నెర్ర చేస్తే అడ్డంగా బుక్ అయ్యాడు. సో మా భార్యకి ఏమి సంబంధము, మా అత్తకేం సంబంధము, మా కుటుంబ సభ్యులకి ఏం సంబంధము, నా కొడుకైతే నోట్లో వేలు పెడితే కూడా కొరకడు, చాలా అమాయకుడు అని చెప్తాడు. వాళ్ళ పేర్ల మీద మొత్తం కబ్జాలు చేపించింది పేర్ని నానినే. ఇక్కడ చూడండి, కుటుంబ సభ్యుల పేరుతో
రిజిస్ట్రేషన్. లింగం వెంకట రమణమూర్తి పేరుతో కొనుగోలు చేసిన 1000 గజాల భూమి 500 గజాలను పేర్ని నాని భార్య జయసుధ, మామ పట్టపు రామచంద్రరావు పేర్లతో చెరో 250 గజాల చొప్పున గత వైకాపా ప్రభుత్వ హయాంలో 2022 డిసెంబర్ 12న రిజిస్ట్రేషన్ చేయించారు. మళ్ళీ 2023లో మార్చిలో వాళ్ళిద్దరి పేరుతో మిగిలినటువంటి 500 గజాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగతా అనుచరుల పేరుతో ఉన్న స్థలాలను కూడా త్వరలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నాలు. మిగతా అనుచరుల పేరుతో ఉన్నటువంటి ఆ భూములను కూడా త్వరలో వీళ్ళ భార్య మీద, వీళ్ళ మామ మీద, వీళ్ళ కొడుకు మీద, ఈయన మీద మార్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేశాడు. సో మొదట్లో భూములు కొట్టేసేటప్పుడేమో అనుచరుల పేర్లు పెట్టడము, అనుచరుల పేర్లు పెట్టి మెల్లగా కొన్ని సంవత్సరాల తర్వాత మెల్లగా దాన్ని తన కుటుంబ సభ్యుల పేర్లలోకి మార్చుకోవడము. కుటుంబ సభ్యుల పేర్లలోకి మార్చుకునేటప్పుడు బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చినట్లు, మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత కట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నట్లు డాక్యుమెంట్స్ సృష్టించి చాలా చౌకగా దేవుని మాన్యాన్ని అయితే కొట్టేశారు. సో దేవుడి మాన్యాన్ని తిన్నవాడు ఇంతవరకు బాగుపడినటువంటి చరిత్రలో లేదు. సో మన బందర్ నాని, మన పేర్ని నాని యొక్క పాపం కూడా పండింది. మొత్తానికి ఈ విషయం కూడా బయటపడింది. అందుకే బందర్లో పేర్ని నాని ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతున్నాడని చెప్పి కొడుకును నిలబెట్టి మా తండ్రి యొక్క వారసుడు, నా వారసుడు అని చెప్పి, పిల్లవాడు ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కొడుకుని నిలబెట్టి తండ్రి చేసినటువంటి అరాచకాలు, ఈ భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జనాలకు తెలిసిపోయింది కాబట్టి కొడుకుని వారసుడు అని చెప్పి కాపు కార్డు వాడు ఎలాగైనా బయటపడాలనేటువంటివి ప్రయత్నం అయితే చేశాడు. మొత్తానికి ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 50,000 అంటే కొల్లు రవీంద్ర గారికి వచ్చినటువంటి మెజారిటీనే 50,000 అంటే వీళ్ళు ఎన్ని అరాచకాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని భూ కబ్జాలు చేసి ఉంటే జనాలు అంత కోపంగా చీకొడతారో ఒక్కసారి చూసుకోండి. ఒక్క పేర్ని నానినే కాదు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దేవాదాయ భూములు ఏవైతే ఉన్నాయో కనపడిన వాడు కనపడినట్లు దోచుకున్నారు. మొదట్లో వేలం వేయించడం, వీళ్ళే ఆ వేలం పాటలో పాల్గొనడము, వాళ్ళ అనుచరులకు కొనించడము, ఆ అనుచరుల దగ్గర నుంచి తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవడము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా పేర్ని నాని కావచ్చు, తిరుపతి చుట్టుపక్కల మొత్తం జరిగింది ఇలాంటి వ్యవహారమే. కానీ ఇది మాత్రం మచిలీపట్నంలో అయితే గనుక బైపాస్ రోడ్డు పక్కన 5 ఎకరాల 33 సెంట్లు రోడ్డు బిట్టును కొట్టేశారు. కొట్టేసి సో మిగిలినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో 2 విడతలుగా తన భార్య మీద, మామ మీద రాయించుకున్నటువంటి పేర్ని నాని మిగిలినటువంటి భూమిని కూడా త్వరగా రాయించేసుకుందాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇప్పుడు బయటపడింది. అదేవిధంగా ఆ హై టెన్షన్ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్లను కూడా ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ వైర్లు కూడా ఆ బైపాస్ రోడ్డు పెంచుతామని చెప్పిందనే సో ఆ కారణం చేత ఈయన భూమిలో ఉన్నటువంటి ఆ హై టెన్షన్ వైర్లను కూడా తప్పించి భూముల యొక్క విలువను కోట్ల రూపాయలకు చేసేసుకొని ఆ ప్లాట్లేసి అమ్ముకోవాలని చెప్పి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.